ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో అప్పటికే భీష్ముడు చెప్పాల్సిన చెప్పాడు, సహదేవుడు చెప్పాల్సిన చెప్పున్నాడు. అయినా సరే ఈ శిశుపాలుడు ఇంకా ఓవర్ వేలో వెళ్తున్న మూమెంట్లో ఇక భీష్ముడు ఏం చేశాడంటే, భీష్ముడు మాటలు మొత్తం విన్న తర్వాత శిశుపాలుడు భీష్ముడిని దురుసుకెళ్ళ అన్నాడు. ఏమనంటే, కులం కలంకితం చేస్తున్న భీష్మ, భయంకరమైన శబదాలతో నిందలతో రాజులందరినీ భయపెడుతున్నావు. పెద్దవాడివై ఉండి ఇటువంటి పనులు చేయటానికి నువ్వు ఎందుకు సిగ్గుపడటం లేదు? నపుంసక ప్రభుత్వంతో ఉన్న నీకు అలా అధర్మ వాక్యాలు పలకడం తగినదే అని. పెళ్లి లేదు, నాకు ఏమొద్దు, బ్రహ్మచర్యం ఉంటా అంటాడు కదా, అందుకు పాపం నపుంసకుడు అన్నట్టుగా అంటాడు అనమాట. అంటూ మగతనం లేనివాడు అన్నట్టు. ఇటువంటి వాళ్ళు నిజంగా ఆ క్షణం చంపేయాలనిపిస్తూ ఉండేది. ఎందుకంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి ధర్మానికి బద్ధుడే ఉన్నాడు. అటువంటి అతన్ని తక్కువ చేయకూడదు అసలు క్యారెక్టర్. పైగా మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, నీవు కురువంశంలో ఉత్తముడు. ఒక నావకు మరొక నావను కట్టినట్లు, ఒక గుడ్డివాని వెనుక మరో గుడ్డివాడు వెడుతున్నట్లు ఈ కౌరవులంతా నిన్ను ముందుంచుకుని నీ వెంట పడుతున్నారు. ఆల్రెడీ ధృతరాష్ట్రుడు గుడ్డోడు, నువ్వా అందరికన్నా పెద్దోడివి, నువ్వు ఇంకో గుడ్డోడి, మిమ్మల్ని పట్టుకొని ఈ కౌరవులంతా ఉన్నారు. పోతులను చంపిన దగ్గర నుండి కృష్ణుని పనులన్నీ కూడా గొప్పగా కీర్తిస్తున్నావు. అవి వింటే నా మనసు ఎంతో వ్యధ చెందుతుంది. గర్వితుడు మూర్ఖుడైనటువంటి కృష్ణుణ్ణి ఇలా పొగుడుతున్న నీ నాలుక ఇంకా 100 ముక్కలు ఎందుకు కాలేదా అని నా సందేహం. చిన్నపిల్లలు కూడా నిందింపదగిన వాని విషయంలో జ్ఞానవృద్ధుడైన నీవు ఆ గోపాలకుని పొగుడుతున్నావేంటి? పిల్లల సైతం నిందిస్తారు ఆ కృష్ణుణ్ణి, అటువంటి వాడిని పొగుడుతున్నావేంటి నువ్వు? చిన్నతనంలో అతడు ఒక పక్షిని, బకాసురుణ్ణి చంపితే అందులో విచిత్రమేముంది? అలాగే ఒక అశ్వాన్ని, దట్ మీన్స్ కేసిని, ఒక వృషభాన్ని, అరిష్టాసురుణ్ణి చంపితే అదేమైనా ఆశ్చర్యకర విషయమా? చంపిందేమో రాక్షసులని శ్రీకృష్ణుడు. వాళ్ళు వచ్చిన రూపాలు ఏంట్రా బాబు అన్నప్పుడు ఇప్పుడు చెప్పినవి. చైతన్యం లేని కర్ర మొక్కలతో కూర్చున్న బండిని కాలుతో పడగొడితే భీష్మ అదేమైనా అద్భుత కార్యమా? జిల్లేడు చెట్ల వంటి 2 అర్జున వృక్షాలు కృష్ణుడు పడగొట్టాడంటే అది ఆశ్చర్యకరమైన విషయమా? ఒక పామును చంపాడు కృష్ణుడు, అది కూడా ఆశ్చర్యమేనా? చీమల పుట్టంత గోవర్ధనమైన గుట్టను 10 రోజులు ఎత్తి పట్టుకున్నాడు, అది నాకేమీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు. సమాజంలో మీరు అబ్జర్వ్ చేయండి, మూర్ఖులు అన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, మహాద్భుతమైనటువంటి వాటిని మనం చేసినా సరే అవి కూడా పెద్ద ఇదా అంటూ ఉంటారనమాట. అసలు అటువంటి వాళ్ళు పట్టించుకోకూడదు. అసలు ఆ క్షణంలో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఈ శిశుపాలు కానీ లేపేసినట్టు లేపేయాలి. ఆటలాడుకునేటప్పుడు కృష్ణుడు పర్వతం మీద కూర్చొని కాస్త ఎక్కువ అన్నం తిన్నాడని నీవు చెబితే అది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందేమో, కానీ నాకేం ఆశ్చర్యం కలగటం లేదు. బలవంతుడైనటువంటి కంసుని అన్నం తిననందువల్లే కృష్ణుడు కంసుని చంపడం పెద్ద ఆశ్చర్యకర విషయం కాదు. బలవంతుడైన కంసుని అన్నం తిన్నందువల్లనే కృష్ణుడు కంసుని చంపాడనేది ఇది అర్థం కాలేదండి. బలవంతుడైన కంసుని అన్నం తిన్నందువల్లనే కృష్ణుడు కంసుని చంపాడని పెద్ద ఆశ్చర్యకర విషయం కాదు. ఓకే, ఈ కంసుని చంపడానికి ముందు శ్రీకృష్ణుడు ఉన్న బలంగా తినటం ఏదైనా చేస్తున్నాడే అంటే, ఓకే కంటిన్యూ చేద్దాం. కురుకులాధమా, నీకు నిజంగా ఏ ధర్మమో తెలియదని సజ్జనులు చెప్పుకుంటున్నారు. నీకు ఈ విషయం తెలియదు కదా? స్త్రీల మీద, ఆవుల మీద, బ్రాహ్మణుల మీద, అన్నం పెట్టిన వాడి మీద, ఆశ్రయం ఇచ్చిన వాడి మీద ఆయుధాలు ప్రయోగింపకూడదు. ఓకే, అంటే శ్రీకృష్ణునికి భోజనం అవన్నీ పెడతాడు అనమాట కంసుడు. ఆ కంసుని యొక్క అన్నం తిని మళ్ళీ అందుకే చంపాడు కదా కృష్ణుడు అన్నట్టుగా అంటున్నాడు. సజ్జనులైన ధార్మికులు ప్రజలకు సదా ఇలా బోధిస్తూ ఉంటారు, కానీ నీ దగ్గర అదంతా అబద్ధమైనట్లు కనిపిస్తుంది. కౌరవధమా, నా ఎదుట కృష్ణుని వృద్ధుడని స్తుతిస్తున్నావు, నాకేదో తెలియనట్లు. గోవులను చంపినవాడు, స్త్రీలను చంపినవాడు నీ మాట వల్ల పూజింపబడుతున్నాడు. ఇటువంటి వాడు ఎలా పూజార్హుడవుతాడు? ఇతడే బుద్ధిమంతులలో ఉత్తముడని, లోకానికి అంతటికి ప్రభువని, సర్వము కృష్ణుడని నీవు చెబుతున్న మాటలని నిశ్చయంగా అసత్యాలే. ఏవి కథలు చెప్పేవానిని శాసించవు, అనగా చెప్పేవారు ఆచరించరు, స్వభావాన్ని అనుసరిస్తారు. భూలింగ పక్షిలాగా, అంటే భూమి మీద పడుకుని ఉండే పక్షి, ఇతరులకు ఎన్నడూ సావాసం చేయకండి అని చెబుతూ ఉండేదట. క్షమించాలి, భూమి మీద పడుకొని ఉండే పక్షి ఇతరులకు ఎన్నడూ సాహసం చేయకండి అని చెబుతూ ఉండేదట, అంటే ఎగరకుండా. తాను మాత్రం సింహం నోట్ల మాంసాన్ని లాక్కునేది, అనగా తాను చెప్పినట్లు తానే ఆచరించేది కాదు. సో భీష్ముడు అటువంటి వాడని భావం. అంటే సింహం నోట్లో మాంసాన్ని లాక్కుంటా ఉండేది ఈ పక్షి, అంటే సాహసం చేస్తుంది. మిగతా పక్షులేమో సాహసం చేయొద్దని చెప్తా ఉంది, అంటే తాను చెప్పింది తానే చేయదన్నట్టు. సో ఇక్కడ వాడు సాహసం చేస్తుంది, కానీ దాన్ని తక్కువ చేసి మాట్లాడుతాడు శిశుపాలుడు. నీ ఈ స్వభావం చాలా నీచమైంది, సందేహం లేదు, చాలా పాపమైంది. పాండవుల స్వభావం కూడా అంతే. అధర్మపరుడైన నీవు ఆ పాండవులకు ధర్మజ్ఞుడువు, కృష్ణుడు పూజనీయుడని నీవు చెబుతున్నావు. అందుచేత వారు అటువంటి వారే.
జ్ఞానంలో ఉత్తముడైనటువంటి ధర్మరాజు కూడా ఎలా అయ్యాడో చూడు, ధర్మం మెరుగని ఇతడు నీ వల్ల ఎలా అయ్యాడో చూడు. అంటే ఇక్కడ ఓ పక్క కృష్ణుని తక్కువ చేస్తున్నాడు, భీష్ముడిని తక్కువ చేస్తున్నాడు. అక్కడ మెయిన్ ధర్మరాజు, ఆ ధర్మరాజును పొగుడుతున్నట్టే పొగుడుతూ అతను కూడా తక్కువ చేస్తున్నాడు. ఓకే, ఈరోజు ఇక్కడ తర్వాత రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.